నిరోధ నియమాలు 3 రకాలుగా మనం మాట్లాడుకున్నాం. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ 3 టైప్స్. అందులో కనుక చూస్తే నిరోధం అనేది వాహక స్వభావం పైన ఆధారపడి పనిచేస్తుంది. నిరోధం అనేది ఎప్పుడైనా వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇదే ఈ 3 లాస్ ఆఫ్ రెసిస్టెన్స్గా చెప్పాలి. దీని ఆధారంగా వచ్చినటువంటి ఫార్ములా కనుక చూస్తే R ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. దీన్ని మొత్తంగా చూస్తే రో ఈజ్ ఈక్వల్ టు RA బై ఎల్. R ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనేది రెసిస్టెన్స్కి ఇంకొక ఫార్ములా అయితే రో ఈజ్ ఈక్వల్ టు RA బై ఎల్ అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఓకేనా, విశిష్ట నిరోధానికి ఫార్ములాగా చెప్పాలి. దేర్ఫోర్ నిరోధ నియమాలకు సంబంధించినటువంటి టోటల్ ఫార్ములా R1 బై R2 ఈజ్ ఈక్వల్ L1 బై L2 ఈజ్ ఈక్వల్ A2 బై A1. దీన్నే నిరోధానికి సంబంధించిన నియమాలకు సంబంధించి. ఈ నిరోధాలను 2 రకాలుగా నిజ జీవితంలో అనుసంధానం చేస్తూ అంటారు. ఒకటి శ్రేణి సంధానం, రెండవది సమాంతర సంధానం. నిరోధాలను శ్రేణి సంధానం చేస్తే ఆన్సర్ R ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2 ప్లస్ R3 అనేది ఒక ఫార్ములాగా చెప్పొచ్చు. నిరోధాలను సమాంతర సంధానం చేస్తే R ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి ఏదైనా ఒక మెటీరియల్ని మనం మామూలుగా అలాంటి ఇన్స్ట్రుమెంట్ని, పరికరాన్ని మనం కెపాసిటర్ అని పిలుస్తాం. కెపాసిటర్ తనలో కొంత ఆవేశాన్ని ఛార్జ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. కాబట్టి దీనికి ఫారెడ్ అనేటువంటి ప్రమాణంగా చెప్పాలి. సరే, కెపాసిటర్ల యొక్క శ్రేణి సంధానానికి కనుక క్వశ్చన్ కనుక ఫార్ములా చూస్తే C ఈజ్ ఈక్వల్ C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2. అంటే దీన్ని బట్టి ఏంటన్నట్టు నిరోధాల యొక్క సమాంతర సంధానం ఈజ్ ఈక్వల్ టు కెపాసిటర్ల యొక్క శ్రేణి సంధానం. నెక్స్ట్ కెపాసిటర్ల సమాంతర సంధానం C ఈజ్ ఈక్వల్ C1 ప్లస్ C2 అంటే నిరోధాల యొక్క శ్రేణి సంధానం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు క్లారిటీ కనుక వస్తే ఒకటి క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు ఏమంటాడు, 10 ohms 15 ohms ఇచ్చి సిరీస్ ఏంటి, ప్యారలల్ ఆన్సర్ ఏంటి అని. సరే 40 క్వశ్చన్స్ కాడ అడిగిండు. అదే 80 క్వశ్చన్స్ కాడ ఏమంటాడు, సార్ ఇక్కడ సేమ్ క్వశ్చన్ ఫారెడ్లో ఇస్తాడు, సేమ్ కెపాసిటర్లో ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం కూడా అక్కడ పోయిన తర్వాత ప్రాబ్లం చేస్తూ ఉంటాం, కానీ ఆన్సర్ చేయవద్దు. అంటే ఏంటన్నట్టు ఇంతకుముందు 40 కనుక చేసినటువంటి శ్రేణిది కెపాసిటర్లో సమాంతర సంధానానికి ఆన్సర్ ఓకే చేయాలి. ఇక్కడ సమాంతర సంధానం ఈజ్ ఈక్వల్ అక్కడ శ్రేణి సంధానానికి సమానం చేయాలి. కాబట్టి తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి ఏదైనా ఒక మెటీరియలే కెపాసిటర్ ఆర్ కెపాసిటెన్సీ అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. కాబట్టి సార్ ఇక్కడ కెపాసిటర్స్ అనేది తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేది. కాబట్టి దీన్ని స్థిర విద్యుత్తులో ఒక చిన్న పాయింట్గా చెప్పొచ్చు. ఓకేనా సార్, విద్యుత్ అనేది 2 రకాలుగా మొదటి రోజు మనం డిస్కషన్ చేసాం. ఓకేనా, 2 రకాలు సార్. ఒకటో స్థిర విద్యుత్, రెండవదో ప్రవాహ విద్యుత్. స్థిర విద్యుత్ ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రాన్ని స్థిర విద్యుత్ అంటే, ప్రవాహంలో ఉండేటువంటి ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రాన్ని ప్రవాహ విద్యుత్ అంటాం. ప్రవాహ విద్యుతే నిజ జీవితానికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడో తయారైనటువంటి ఆవేశాలు కరెంటుని పెద్ద పెద్ద పైలాన్ల ద్వారా, పవర్ గ్రిడ్ ద్వారా ఒక ఇంటిలోని మొత్తం బల్బుకి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ప్రవాహ విద్యుత్, ప్రవాహంలో ఉండేటువంటి ఆవేశాలు. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు Q/T అనేది మనం కామన్గా చెప్పేది. స్థిర విద్యుత్ ఏదైనా ఒక పార్ట్ ఆఫ్లో దాంట్లో ఉండేటువంటి ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రాన్ని స్థిర విద్యుత్గా మనం చెప్పాలి. స్థిర విద్యుత్లో ఇంకోటి కూలుంబ్ విలోమ వర్గ నియమంగా చెప్పాలి సార్. కూలుంబ్ విలోమ వర్గ నియమం, విలోమ వర్గ నియమం అనేటువంటి నియమం చాలా ఇంపార్టెంట్. దీన్ని 2-3 సార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. ఓకేనా, కూలుంబ్స్ విలోమ వర్గ నియమంగా చెప్పాలి సార్. ఇక్కడ కనుక చూసినట్టయితే కూలుంబ్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక స్థిర ఆవేశాల గురించి వివరించేటువంటి శాస్త్రం పైన ఒక నియమాన్ని ప్రతిపాదన చేశాడు సార్. కూలుంబ్స్ ఇన్వర్స్లీ లా అనేటువంటి కరెంటు లా అనేటువంటిదిగా మనం చెప్పొచ్చు. కూలుంబ్స్ విలోమ వర్గ నియమం, ఇన్వర్స్లీ స్క్వేర్ లా అనేటువంటి కనుక చూసినట్టయితే సార్, ఇక్కడ ఒక ఆవేశాన్ని, ఇక్కడ ఒక వస్తువును కనుక తీసుకున్నాం, ఇక్కడ ఒక వస్తువు కనుక తీసుకున్నాం సార్. ఈ వస్తువు యొక్క ఆవేశాన్ని నేను Q1 అనుకుంటున్నా, ఈ వస్తువు యొక్క ఆవేశాన్ని Q2 అనుకుంటున్నా సార్. రెండింటి మధ్య దూరాన్ని స్మాల్ r అనేటువంటి అక్షరంతో చూపిస్తున్నా. Q1 Q2 ఆవేశాలు ఉండేటువంటి 2 వస్తువుల మధ్య r అనేటువంటి డిస్టెన్స్ని కనుక మెయింటైన్ చేస్తే, r అనేటువంటి దూరంలో 2 వస్తువుల యొక్క ఆవేశాలను కనుక మనం ఆలోచిస్తే, ఓకేనా, మన సేమ్ ఇదే సార్. ఈ రెండింటిపైన పనిచేసేటువంటి ఆవేశాలు అనేది నెంబర్ 1 Q1 Q2. ఓకేనా, Q1 Q2కి ప్రపోర్షనల్గాను 2 ఆవేశాల మీద పనిచేసేటువంటి బలం ఎంత అన్నప్పుడు Q1 Q2కు ప్రపోర్షనల్గాను,
నెక్స్ట్ దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అనేటువంటి నియమమే కూలుంబ్స్ విలోమ వర్గ నియమంగా చెప్పాలి. Q1 Q2 ఆవేశాలు ఉండేటువంటి రెండు వస్తువుల మధ్య r దూరం కనుక తీసుకున్నట్టయితే వాటిపైన ప్రయోగించేటువంటి బలం ఫోర్స్ అనేది Q1 Q2కి ప్రపోర్షనల్గాను డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గాను ఉండేటువంటి నియమమే కూలుంబ్ విలోమ వర్గ నియమం. ఇదే సేమ్ నియమం ఎక్కడో వస్తుంది సార్, మూడింటి కాడ వస్తుంది, ఇక్కడ ఒక కాడ వస్తుంది, న్యూటన్ ఇన్వర్స్లీ గ్రావిటేషనల్ థీరం కాడ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి సార్ మ్యాగ్నెటిక్ ఇన్వర్స్లీ స్క్వేర్ లా కాడ వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక వస్తువుగా తీసుకుంటాం సార్, ఇక్కడ ఒక వస్తువుగా తీసుకుంటాం. ఈ వస్తువు యొక్క ద్రవ్యరాశిని m1 అనుకుంటున్నాం, ఈ వస్తువు యొక్క ద్రవ్యరాశిని m2 అనుకుంటున్నాం. ఈ రెండింటి మధ్య దూరాన్ని స్మాల్ r అనుకున్నట్లయితే విశ్వంలో ఏ రెండు వస్తువుల మధ్య అయినా ఆకర్షణ వికర్షణ పనిచేస్తుందని న్యూటన్ చెప్పాడు. ఆ ఆకర్షణ వికర్షణ బలం అనేది రెండు ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను, స్మాల్ m క్యాపిటల్ M తీసుకున్నాం అనుకోండి, అనులోమానుపాతంలోను దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోను ఉంటుంది అని చెప్పే నియమమే న్యూటన్ ఇన్వర్స్లీ గ్రావిటేషనల్ థీరంగా చెప్పచ్చు. ఇవి రెండు F కాబట్టి F ప్రపోర్షనల్ టు క్యాపిటల్ M స్మాల్ m బై r స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ప్రపోర్షనల్ టు గుర్తుని తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు ఒక K అనే కాన్స్టెంట్ వస్తుంది, క్యాపిటల్ M స్మాల్ m బై r స్క్వేర్ అవుతుంది. ఇక్కడ K ఉన్న కాడ న్యూటన్ అనే సైంటిస్ట్ క్యాపిటల్ G అనే అక్షరాన్ని తీసుకుంటాడు. ఇక్కడ కనుక ప్రతిక్షేపిస్తే F ఈజ్ ఈక్వల్ టు GMM బై r స్క్వేర్ అనేది న్యూటన్స్ ఇన్వర్స్లీ గ్రావిటేషనల్ థీరంగా చెప్పాలి. సేమ్ ఇదే ప్రాసెస్ సార్, ఇదో మ్యాగ్నెటిక్లో ఇంతకుముందు, ఇదో గ్రావిటేషన్లో, ఒకటి మ్యాగ్నెటిక్ పవర్స్లో, ఒకటి ఛార్జ్లో. కాబట్టి మనం తీసుకునే దాన్ని బట్టి ఇక్కడ G ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం 6.67 ఇంటూ 10 పవర్ మైనస్ 11, 6.67 ఇంటూ 10 పవర్ మైనస్ 11 nm స్క్వేర్ బై kg స్క్వేర్ అనేది న్యూటన్ ఇన్వర్స్లీ గ్రావిటేషనల్ థీరానికి ఒక ఫార్ములాగా చెప్పాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడుగుతున్నాడు సార్. ఇవి రెండు ఎఫ్లే కాబట్టి దీంట్లోకి వస్తే సార్ ఒకే ఎఫ్గా రాస్తే F ప్రపోర్షనల్ టు Q1 Q2 ఇంటూ 1/r స్క్వేర్ అనేటువంటి ఒక ఫార్ములా అవుతుంది సార్. ఇక్కడ కనుక ఒకటి చేత గుణిస్తే ఇదే కాబట్టి F ప్రపోర్షనల్ టు Q1 Q2 బై r స్క్వేర్ అవుతుంది సార్. ప్రపోర్షనల్ టు గుర్తుని తీసేస్తే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు వస్తుంది, K అనేటువంటి కాన్స్టెంట్ వస్తుంది, Q1 Q2 బై r స్క్వేర్ అవుతుంది సార్. ఇక్కడ K ఉన్న కాడ 1/4π ఎప్సిలాన్ నాట్, 1/4π ఎప్సిలాన్ నాట్ అనే దాన్ని ఒక స్థిరాంకంగా తీసుకుంటే సార్ F ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై r స్క్వేర్. దీన్నే కూలుంబ్స్ ఇన్వర్స్లీ స్క్వేర్ లాగా మనం చెప్పాలి. కూలుంబ్ విలోమ వర్గ నియమానికి ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై r స్క్వేర్ అనేటువంటి ఫార్ములా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్సిలాన్ నాట్ వాల్యూ సార్ ఫెర్మిటివిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫెర్మిటివిటీగా మనం చెప్పచ్చు. మ్యాగ్నెటిక్స్ అన్న అయస్కాంతం అన్న సేమ్ కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్. కాబట్టి ఇక్కడ సార్ కెపాసిటర్స్ అండ్ రెసిస్టెన్స్ తర్వాత వచ్చేటువంటి నియమమే కూలుంబ్స్ విలోమ వర్గ నియమంగా చెప్పాలి. ఈ కూలుంబ్స్ విలోమ వర్గ నియమం యొక్క మెయిన్ ఈ నియమం ఏంటంటే F ప్రపోర్షనల్ టు Q1 Q2. ఓకేనా, ఏవైనా రెండు ఆవేశాల మధ్య పనిచేసేటువంటి ఫోర్స్ అనేది రెండు ఆవేశాల లబ్ధానికి ఎప్పుడైనా అనులోమానుపాతంలోను, దూరం యొక్క వర్గానికి ఎప్పుడైనా విలోమానుపాతంలోను ఉంటుంది. దీన్నే మనం కూలుంబ్స్ విలోమ వర్గ నియమంగా చెప్పాలి. దేర్ఫోర్ ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 Q2 బై r స్క్వేర్గా మనం చెప్తాం సార్. ఇది సార్ దేంట్లో సార్ ఇది కూలుంబ్స్ విలోమ వర్గ నియమంగా మనం చెప్పాలి. ఇవంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్గా చెప్పాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, విద్యుత్ సామర్థ్యం అనగా డాష్, ఎలక్ట్రికల్ పవర్. విద్యుత్ సామర్థ్యం అనగా డాష్, విద్యుత్ సామర్థ్యం అంటాం, ఎలక్ట్రికల్ పవర్ అని పిలవాలి. P ఈజ్ ఈక్వల్ టు డాష్, ఎలక్ట్రికల్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు డాష్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఒక విద్యుత్ సామర్థ్యాన్ని, పని జరిగే రేట్ని సామర్థ్యం అంటాం.
పని జరిగేటువంటి రేట్నే మనం సామర్థ్యం అంటాం. విద్యుత్ వల్ల పని జరిగేటువంటి రేట్నే విద్యుత్ సామర్థ్యం అంటాం. P ఈజ్ ఈక్వల్ టు సార్ పని బై కాలం, వర్క్ బై టైం కనుక తీసుకున్నట్టయితే దీన్నే పవర్గా మనం తీసుకోవాలి. కాబట్టి దేర్ఫోర్ P ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ కనుక తీసుకున్నట్టయితే చూడండి, మళ్ళీ వర్క్ బై టైంలో దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S. ఓకేనా, W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S. కాబట్టి ఎలక్ట్రికల్ పవర్ పని జరిగేటువంటి రేటునే మనం సామర్థ్యం అంటాం. విద్యుత్ వల్ల పని జరిగేటువంటి రేటునే విద్యుత్ సామర్థ్యం అంటాం. విద్యుత్ సామర్థ్యానికి యూనిట్ను గుర్తించండి. విద్యుత్ సామర్థ్యానికి యూనిట్ కనుక ఒకసారి చూస్తే, వర్క్కి పెద్ద ప్రమాణం కనుక చూస్తే న్యూటన్ ఇంటూ మీటర్ రాయొచ్చు, లేదా జౌల్స్ అనేటువంటి యూనిట్ను వాడచ్చు సార్. జౌల్ బై టైంకు ప్రమాణం సెకండ్, న్యూటన్ బై మీటర్ బై సెకండ్ రాసిన కరెక్టే, జౌల్ బై సెకండ్ రాసిన కరెక్టే. కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ యూనిట్కి జౌల్ బై సెకండ్ రాసిన కరెక్టే. వాట్స్ అనేటువంటి యూనిట్ను కూడా వాడతాం సార్, వాట్స్. కాబట్టి ఎలక్ట్రికల్ పవర్ ఒక విద్యుత్ సాధనం అంటే చూడండి, విద్యుత్ వల్ల పని జరిగేటువంటి రేటునే విద్యుత్ సాధనం అంటాం. విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణం జౌల్ బై సెకండ్ రాసిన కరెక్టే, వాట్స్ రాసిన కరెక్టే. కానీ సార్ పవర్కి ఇంటర్నేషనల్ పవర్ యూనిట్ సార్, పవర్కి ఇంటర్నేషనల్ యూనిట్ ఆఫ్ పవర్ డాష్. ప్రపంచవ్యాప్తంగా యూనిట్కి అంతర్జాతీయ ప్రమాణంగా ఒక ప్రమాణాన్ని యూజ్ చేశారు. దీని పేరే హార్స్ పవర్ అంటాం, హార్స్ పవర్. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మన కొరకు స్టీమ్ ఇంజన్ను జేమ్స్ వాట్ అనేటువంటి సైంటిస్టు, స్టీమ్ ఇంజన్ ఆవిరి యంత్రాన్ని కనుక్కున్న జేమ్స్ వాట్ అనేటువంటి సైంటిస్ట్ పేరు మీద సామర్థ్యానికి ప్రమాణం వాట్స్ అనేటువంటి ప్రమాణాన్ని కూడా యూజ్ చేస్తాం. కానీ అంతర్జాతీయంగా ఇంకొక ప్రమాణాన్ని ఉపయోగిస్తాం, దీని పేరే హార్స్ పవర్ అంటాం. కాబట్టి ఇంటర్నేషనల్ యూనిట్ కనుక చూస్తే హార్స్ పవర్గా మనం చెప్పాలి. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు డాష్. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్కి ఈక్వల్గా ఉంటే దీన్ని 1 హార్స్ పవర్గా చెప్పాలి. బాబు 1 హార్స్ పవర్ వాల్యూ డాష్, ఆన్సర్ 746 వాట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 హార్స్ పవర్గా మనం చెప్తాం. మరి 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు డాష్, 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1.34 హార్స్ పవర్లకు ఈక్వల్గా చెప్పాలి. దీన్ని బట్టి విద్యుత్ సామర్థ్యం అనేది అతిపెద్ద ప్రమాణం ఏంటి అంటే ఫస్ట్ కిలోవాట్ అవుతుంది సార్, గ్రేటర్ దాన్ హార్స్ పవర్, గ్రేటర్ దాన్ ఓకేనా వాట్స్. కాబట్టి సార్ సామర్థ్యం యొక్క పవర్ను బట్టి ఓకేనా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సామర్థ్యానికి అతిపెద్ద ప్రమాణం కిలోవాట్, సెకండ్ ప్రమాణం హార్స్ పవర్, లాస్ట్ ప్రమాణం వాట్స్. 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1.34 హార్స్ పవర్కి ఈక్వల్, 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ 746 వాట్స్కి ఈక్వల్. కాబట్టి సార్ విద్యుత్ సాధనం అంటే విద్యుత్ సామర్థ్యం అనగా డాష్ అంటే పని జరిగేటువంటి రేటునే మనం సామర్థ్యం అంటాం. అంటే విద్యుత్ వల్ల, ఎలక్ట్రిసిటీ పవర్ వల్ల, విద్యుత్ వల్ల పని జరిగేటువంటి రేటునే మనం విద్యుత్ సామర్థ్యంగా చెప్పాలి. విద్యుత్ సామర్థ్యం కనుక చూస్తే ఇంటర్నేషనల్ యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు హార్స్ పవర్. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్లకి ఈక్వల్గా ఉంటే 1 హార్స్ పవర్గా మనం చెప్పాలి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 1 హార్స్ పవర్ ఈజ్ ఏ 746 వాట్స్కి ఈక్వల్గా మనం చెప్తాం. ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటి టైంలో సార్ ఒక క్వశ్చన్ కనుక మనం చూస్తే, ఒక్క మ్యాచ్ ద ఫాలోయింగ్ కనుక చూస్తే సార్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఓకేనా సార్, ఒకే కరెంటు ప్రసారం సార్, ఒకే పొటెన్షియల్ ప్రసారం. ఒకే కరెంటు వేరు పొటెన్షియల్ రాయండి సార్, వేరు పొటెన్షియల్.
వేరు కరెంట్లు 1 హార్స్ పవర్ విలువ కెపాసిటర్కి ప్రమాణం. విశిష్ట నిరోధం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో. ఓమీయ వాహకం అవోమీయ వాహకం సమాంతర సంధానం సమాంతర సంధానం 1 కిలోవాట్ వాల్యూ 1 యూనిట్ కరెంట్ మోటార్ ఆర్పిఎం. మోటార్స్ యొక్క ఆర్పిఎం వాల్యూ డాష్. ఓకేనా. మోటార్ యొక్క ఆర్పిఎం ఎంత ఉంటుంది? ఎలక్ట్రికల్ మోటార్ యొక్క ఆర్పిఎం రొటేటరీ పర్ మినిట్, ఒక నిమిషానికి చేసేటువంటి భ్రమణాల సంఖ్యనే మనంగా చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక నిమిషానికి చేసేటువంటి భ్రమణాల సంఖ్యనే మనము ఆర్పిఎంగా పిలుస్తూ ఉంటాం. మోటార్స్కి ఆర్పిఎం అనేది కామన్గా మనం వాడేటువంటి ఆన్సర్ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగేటువంటి క్వశ్చన్ సార్. ఓకేనా. ఇది 1800 అని ఇచ్చేసాను. 1.34 హార్స్ పవర్ అని మనం ఇచ్చాను. 746 వాట్స్ అని ఒకటి ఇచ్చాము. 746 వాట్స్ 36 × 10⁵ వాట్ సెకండ్. వాట్ సెకండ్. శ్రేణి సంధానం సమాంతర సంధానం. శ్రేణి సంధానం సమాంతర సంధానం. సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్. సిల్వర్ అండ్ ఆరం బంగారం. సిలికాన్ అండ్ జెర్మేనియం, నాట్ గ్యాలియం, జెర్మేనియం. సార్ ఓమ్ ఇంటూ మీటర్. ఫారెడ్. మూడు ఒకట్లు 3 2.6 ohms. ఫారెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్లలో ఒక గత సంవత్సరాల్లో అడిగినటువంటి క్వశ్చన్ ఒక్కసారి కనుక మనం చూస్తే, ఒకే కరెంటు డాష్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, వేరు కరెంట్లు డాష్లో అవుతూ ఉంటుంది. 1 హార్స్ పవర్ విలువ ఎంత? 1 కెపాసిటర్కి యూనిట్ ఆఫ్ కెపాసిటెన్సీ. విశిష్ట నిరోధం స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటి? ఓమిక్ కండక్టర్స్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్ 4 ohms అండ్ 8 ohms. కానీ సిరీస్ కనెక్షన్ చేస్తే ఆన్సర్ ఎంత?
3C అండ్ 9C అంటే పైదో రెసిస్టెన్స్ది, కిందిదో కెపాసిటెన్స్ది. ఎందుకంటే C అంటే కెపాసిటర్. 1 kW అంటే కిలో వాట్ అవర్ వాల్యూ డాష్, 1 కిలోవాట్ వాల్యూ డాష్, 1 యూనిట్ కరెంట్ వాల్యూ డాష్. ప్రతి మోటార్ యొక్క ఆర్పిఎం ఎంత? ఆర్పిఎం ఈజ్ రొటేటరీ పర్ మినిట్. ఒక నిమిషానికి చేసేటువంటి భ్రమణాల సంఖ్యనే మనం ఆర్పిఎం అంటాం. ప్రతి మోటార్ యొక్క ఆర్పిఎం అనేది గంటకు 1800 సార్లు తిరిగితే దాన్ని మోటార్ యొక్క ఆర్పిఎంగా పిలవచ్చు. కాబట్టి ఒకే కరెంటు ప్రవహిస్తే దాన్ని నిరోధాల శ్రేణి సంధానం అంటాం. కాబట్టి సిరీస్ కనెక్షన్ సిరీస్ కనెక్షన్ దేంట్లో రెసిస్టెన్స్ నిరోధాల శ్రేణి సంధానంగా చెప్పొచ్చు. ఒకే కరెంటు ప్రవహిస్తే శ్రేణి సంధానం, వేరువేరు పొటెన్షియల్ ప్రవహిస్తే దాన్ని కూడా శ్రేణి సంధానంగానే మనం పిలుస్తున్నాం. కాబట్టి ఇది రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్. ఒకసారి కనుక మనం ఆలోచిస్తే ఒకే కరెంట్ అనేది శ్రేణి సంధానంలో ప్రయాణం చేసేటువంటిదిగా చెప్పాలి. వేరువేరు కరెంట్లు ఎందులో పోతాయి సార్ అంటే IP1, IP2 అనేది 2 లేదా 3 దారులు ఉన్నప్పుడు. కాబట్టి ప్యారలల్ కనెక్షన్ అనేది వేరువేరు కరెంట్లు ప్రవహిస్తే దాన్ని ప్యారలల్ కనెక్షన్ అంటాం. 1 హార్స్ పవర్ వాల్యూ ఎంత అంటే 746 వాట్స్కి ఈక్వల్. 1 హార్స్ పవర్ వాల్యూ 746 వాట్స్ కనుక ఉన్నట్టయితే దాన్ని 1 హార్స్ పవర్ వాల్యూగా చెప్పొచ్చు. కెపాసిటర్కి ప్రమాణం ఏంటి సార్ అంటే కెపాసిటెన్సీ కెపాసిటర్కి ప్రమాణం మామూలుగా ఫారెడ్ అనేటువంటి ప్రమాణాన్ని యూజ్ చేస్తాం. జీ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. విశిష్ట నిరోధం రో ఈజ్ ఈక్వల్ టు RA/L సార్. రో ఈజ్ ఈక్వల్ టు RA/L కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలి సార్? ఓమ్ ఇంటూ మీటర్ అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి యూనిట్ అంటాం సార్. యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్సే ఓమ్ మీటర్. బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓమిక్ కండక్టర్స్ అండ్ నాన్ ఓమిక్, ఓం నియమాన్ని పాటించే వాహకాలను ఓమీయ వాహకాలు అంటాం. ఓమీయ వాహకాలు అంటే అన్ని లోహాలు అనేది ఓమీయ వాహకాలకి ఎగ్జాంపుల్. ఎందుకంటే అవన్నీ కూడా లోహాలన్నీ కూడా ఓం నియమాన్ని పాటిస్తాయి. కాబట్టి సిల్వర్ అండ్ ఆరం అనేది లోహాలు కాబట్టి డి ఆప్షన్. అవోమీయ వాహకాలు అంటే ఓం నియమాన్ని పాటించని వాహకాలనే అవోమీయ వాహకాలు అంటాం. ఓం నియమాన్ని పాటించని వాహకాలనే అవోమీయ వాహకాలు అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా సిలికాన్ అండ్ జర్మేనియం అనేది అవోమీయ వాహకానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. 4 ఓములు 8 ఓములను శ్రేణి సంధానం చేస్తే ఆన్సర్ ఎంత? సమాంతర సంధానం చేస్తే ఎంత సార్? R ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 కనుక చేస్తే 2.6 ఓం అనేది కామన్గా వస్తుంది సార్. 3C అండ్ 9C 3 ఫారెడ్ అండ్ 3 కెపాసిటర్ అండ్ 9 కెపాసిటర్లను సార్ మళ్ళీ ఏం చేశారు? సమాంతర సంధానం కాబట్టి ఏం చేయాలి? కూడి ఆన్సర్ చేయాలి. కాబట్టి 12 ఫారెడ్ ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి హెచ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా సార్? 1 కిలోవాట్ వాల్యూ 1 కిలోవాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 1 kW సార్ 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1.34 హార్స్ పవర్లకు ఈక్వల్గా మనకు పనిచేస్తాయి. 1 యూనిట్ కరెంట్ ఎంత సార్ అంటే 36 lakhs వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ 1 యూనిట్ కరెంట్గా పిలవాలి. మోటార్స్ యొక్క ఆర్పిఎం ఎంత అన్నప్పుడు మోటార్ యొక్క ఆర్పిఎం ఎంత? నిమిషానికి 1800 భ్రమణాలు చెందితే దీన్నే ఆర్పిఎంగా మనం పిలుస్తాం. మోటార్స్ యొక్క ఆర్పిఎంగా మనం పిలవాలి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. వాటేజ్ అంటే డాష్, వాటేజ్ వెరీ 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 ఇంపార్టెంట్. డెఫినేషన్ ఆఫ్ వాటేజ్ సార్ వాటేజ్ అని పిలుస్తాం. వాటేజ్ సార్ వాటేజ్ ఓకేనా? వాటేజ్ అనగా డాష్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక విద్యుత్ సాధనం, ఒక విద్యుత్ మెటీరియల్ పరికరం, ఒక విద్యుత్ సాధనం ఓకేనా? ఒక విద్యుత్ సాధనం విద్యుత్తును వినియోగించుకునేటువంటి రేటునే వినియోగించుకునేటువంటి రేటునే మనము వాటేజ్ అని పిలవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక ఎలక్ట్రికల్ హీటర్ పెట్టినాం, అది ఎంత తీసుకుంటున్నది విద్యుత్తుని, ఎంత టైంలో తీసుకున్నది? రేటు మీన్స్ కొంత టైంలో సార్, 1 సెకండ్ కాలంలో మనం వాటర్ హీటర్ ఎంత కరెంట్ని తీసుకున్నది. ఒక విద్యుత్ సాధనం, ఒక విద్యుత్ మెటీరియల్, ఒక పరికరం అనేది, ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది విద్యుత్తుని వినియోగించుకునేటువంటి రేట్నే. ఏసీ ఎంత విద్యుత్తుని వినియోగించుకున్నది కొంత టైంలో సార్. కూలర్ ఎంత వినియోగించుకున్నది, ఫ్యాన్ ఎంత వినియోగించుకున్నది, వాటర్ హీటర్ ఎంత వినియోగించుకున్నది, ఐరన్ బాక్స్ ఎంత వినియోగించుకున్నది. ఒక విద్యుత్ సాధనం విద్యుత్తును వినియోగించుకునేటువంటి రేటునే మనం దాన్ని వాటేజ్ అని పిలుస్తాం. వాటేజ్ అని పిలవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి విద్యుత్ యొక్క వాటేజ్ కనుక చూస్తే
విద్యుత్ యొక్క వాటేజ్ని ఎప్పుడైనా సార్ కేడబ్ల్యూహెచ్లో కొలుస్తారు. 1 కేడబ్ల్యూహెచ్లో కొలుస్తారు, కిలో వాట్ అవర్లలో కొలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే మనం యూనిట్స్ అని పిలుస్తాం. ఒక విద్యుత్ సాధనం విద్యుత్తును వినియోగించుకునేటువంటి రేటుని దాని వాటేజ్ అని పిలవాలి. కేడబ్ల్యూహెచ్ అన్న 1 యూనిట్ ఆఫ్ కరెంట్ అన్న సేమ్గా మనం చెప్పాలి. ఇందులో కనుక చూస్తే 1 యూనిట్ వాల్యూ ఎంత, 1 కేడబ్ల్యూహెచ్ వాల్యూ ఎంత, యూనిట్ అన్నా కేడబ్ల్యూహెచ్ అన్నా సేమే కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్, ఒక విద్యుత్ సాధనం విద్యుత్తుని వినియోగించుకునేటువంటి రేటు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది. సార్ 1 కేడబ్ల్యూహెచ్ వాల్యూ కనుక చూస్తే సార్ చూడండి, కే అంటే కిలో సార్, కిలో ఈజ్ ఈక్వల్ టు 1000గా మనం తీసుకుంటున్నాం సార్. ఇక్కడ చూడండి, వాట్ అంటే పవర్ ఆఫ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సార్, ఓకేనా. వాట్ అవర్ అంటే గంట కాబట్టి గంటకు 60 నిమిషాలు కాబట్టి 60 మినిట్స్ అని రాశాను సార్, 60 మినిట్స్. దీంట్లో కనుక చూస్తే 1000కి 1000 రాశాను, వాట్స్కి వాటే రాశాను. 60 ఇంటూ సార్ నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 60 సెకండ్స్ ఈజ్ రైట్ ఆన్సర్. దేర్ఫోర్ 1000కి 1000 రాశాను, వాటికి వాటే రాశాను. 60 ఇంటూ 60 6 36 కాబట్టి 3600కి సెకండ్లకి ఈక్వల్గా పనిచేస్తుంది. టోటల్గా తీస్తే ఇక్కడ 36 రాస్తున్నా, 36 ఇంటూ జీరోలు 1 2 3 4 5 10 పవర్ 5 సార్, వాట్ రాసిన అండ్ సెకండ్ రాసిన కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోండి. 36 ఇంటూ 10 పవర్ 5 వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు సార్ 1 కేడబ్ల్యూహెచ్ అంటాం, కిలో వాట్ అవర్. బాబు మన ఇంట్లోకి వచ్చేటువంటి 1 యూనిట్ కరెంటు విలువ ఎంత? మన ఇళ్ళల్లోకి వచ్చేటువంటి కరెంటును వోల్టేజ్లో కొలిస్తే మీటర్లోకి వచ్చేటువంటి కరెంటును యూనిట్లలో కొలుస్తారు లేదా కేడబ్ల్యూహెచ్లలో కొలుస్తారు. 1 కేడబ్ల్యూహెచ్ వాల్యూ 36 lakhs వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు సార్ 1 వాట్ అవర్ అంటే 1 కేడబ్ల్యూహెచ్ వాల్యూగా చెప్పాలి. అంటే మన ఇంట్లో ఉండేటువంటి టోటల్ పరికరాలు విద్యుత్ని ఎంత తీసుకుంటున్నాయి దాన్ని మనం యూనిట్లలో చెప్తాం. ఒక విద్యుత్ సాధనం ఒక విద్యుత్తును వినియోగించుకునేటువంటి రేటునే దాని యొక్క వాటేజ్గా పిలుస్తాం. 1 కేడబ్ల్యూహెచ్ వాల్యూ 36 lakhs వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు సార్ 36 lakhs వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు దీన్నే మనం వాటేజ్గా పిలవాలి. బాబు 1 వాట్ అవర్ ఎంత? 1 వాట్ అవర్ విలువను గుర్తించండి. 1 వాట్ అవర్ విలువ అంటే సార్ వాటికి వాటే రాశాను, అవర్ అంటే గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి సార్ వాటికి వాటే రాసినాం. 3 ఇంటూ 3 3600 వాట్ సెకండ్ అని రాసిన, 3600 వాట్ సెకండ్. దీన్ని పర్ఫెక్ట్గా 36 ఇంటూ 10 పవర్ 2 వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు మనము 1 వాట్ అవర్ కరెంట్గా చెప్పాలి. బాబు 1 వాట్ అవర్ కరెంట్ ఎంత? 1 కేడబ్ల్యూహెచ్ వాల్యూ ఎంత? 1 వాట్ అవర్ విలువ కనుక చూస్తే 3600 వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 వాట్ అవర్గా చెప్పాలి. సార్ 36 ఇంటూ 10 పవర్ 2 ఆర్ 3600 వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 వాట్ అవర్గా చెప్తాం. 36 ఇంటూ 10 పవర్ 5 వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 కేడబ్ల్యూహెచ్ అని చెప్పాలి. ఒక విద్యుత్ సాధనం విద్యుత్తును వినియోగించుకునేటువంటి రేటునే దాని వాటేజ్గా చెప్పాలి. మన ఇంట్లో 5 ఫ్యాన్లు ఉన్నాయి, 4 బల్బులు ఉన్నాయి, 2 కూలర్లు ఉన్నాయి, 2 ఇమ్మర్షన్ హీటర్లు ఉన్నాయి. ఇవన్నీ తీసి 230 వోల్టుల బ్యాటరీకి పొటెన్షియల్కు కలిపినప్పుడు వచ్చేటువంటి యూనిట్ విలువ ఎంత? ఒక యూనిట్కి 2 రూపాయల చొప్పున వచ్చేటువంటి కరెంట్ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు కాబట్టి ఇలాంటి కనుక చూస్తే ఒక విద్యుత్ సాధనం విద్యుత్తుని వినియోగించుకునేటువంటి రేటునే దాని వాటేజ్గా చెప్పాలి. ఇంట్లోకి వచ్చేటువంటి కరెంటును వోల్టేజ్లో కొలిస్తే సార్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ 210 వోల్టేజ్ నుంచి 240 వోల్టేజ్ కరెంటు ప్రతి ఇంటికి వచ్చేటువంటి వోల్టేజ్ పవర్ కనుక అయితే నెక్స్ట్ టోటల్గా 36 lakhs వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ కరెంట్గా చెప్తాం. సరే సబ్స్టేషన్కి వచ్చేటువంటి కరెంటు 11 kV 11,000 వోల్టేజ్గా చెప్తాం. నెక్స్ట్ రైల్వే డిపార్ట్మెంట్కి వచ్చేటువంటి కరెంటు 25 kV 25,000 వోల్టేజ్ కనుక అయితే రైల్వే డిపార్ట్మెంట్కి వచ్చేటువంటిగా చెప్పాలి. కాబట్టి మన ఇంట్లో ఉండేటువంటి విద్యుత్ సాధనాలు విద్యుత్తుని ఏ రకంగా వినియోగించుకుంటున్నాయి, విద్యుత్తుని వినియోగించుకునేటువంటి రేటుని దాని యొక్క వాటేజ్గా చెప్తాం. కాబట్టి వాటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సామర్థ్యం ఒక విద్యుత్ సాధనం
ఓకేనా. పని జరిగేటువంటి రేటునే మనం ఒక విద్యుత్ వల్ల పని జరిగేటువంటి రేటునే దాని విద్యుత్ సామర్థ్యం అంటాం. విద్యుత్ సామర్థ్యం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి.